ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తం సకలభువననేత్రం నోత్రనత్రోపధేయం తిమిరికరమృగేంద్రం బోధకం పద్మినీనాం సురవరమభివంద్యం సుందరం విశ్వరూపం. శ్రీ పద్మినీ ఛాయా సమేత సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. మాఘమాసంలో శుక్లపక్ష చవితినే రథసప్తమి అంటారు. సకల ప్రాణులకు ఆరోగ్యాన్నిచ్చే దైవం ఆ ఆదిత్యుడు. మయూరుడనే సంస్కృత కవి కుష్ఠురోగ పీడితుడై సూర్యుణ్ణి ఆరాధించి సూర్య శతకాన్ని రచించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాడని ఒక పురాణ కథనం. రావణ యుద్ధ సమయంలో అగస్త్యుడు రఘురాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. ఆ సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల ఆ తర్వాత ఆ శ్రీరాముడు సర్వశక్తి సమన్వితుడై రావణాసురుని సంహరించాడు. ఆరోగ్య వృద్ధికి ఐశ్వర్య ప్రాప్తికి ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం చాలా మంచిది. సూర్యోపాసనతోటి సత్రాజిత్ అనే రాజు 7 బారులు బంగారాన్నిచ్చే సమంతకమన్ని పొందాడని పురాణ కథనం. సూర్యుడు ఆవిర్భవించిన రథసప్తమి రోజున ఆయన్ని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది. రథసప్తమి రోజున ఉదయాన్నే లేచి జిల్లేడు ఆకులు రేగిపళ్ళు మన తల హృదయం భుజాలు మెడ మీద ఉంచుకుని స్నానం చేస్తే మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. సూర్యకిరణాల్లోని నిరోధకతను జిల్లేడు ఆకులు ఆకర్షిస్తాయి. ఆ శక్తి శిరస్సులోని బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలోకి ప్రసరింపజేసి నాడులను చైతన్యవంతం చేస్తాయని నమ్మకం. సూర్యోరాధనలో భాగంగా చిక్కుడు కాయలతోటి రథం చేసి అందులో సూర్యుణ్ణి ఆవాహన చేసి షోడశ ఉపచారాలతోటి పూజించాలి. పాయసం పొంగలి నివేదనగా సమర్పించాలి. పాయసాన్ని చిక్కుడు ఆకులలో ఉంచి నైవేద్యం చేయడం ఆచారంగా వస్తోంది. ఆ ప్రసాదం స్వీకరించడం వల్ల ఆ పత్రంలోని ఔషధ గుణాలు మనకు మేలు చేస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. రథసప్తమి సందర్భంగా సౌరమండలం అంతర్గతంగా ఉన్న దేవతలకు పితృదేవతలకు అర్ఘ్యప్రదానం చేయడం వల్ల వాళ్ళ అనుగ్రహం మనకు లభిస్తుంది. సూర్యుడికి ముఖ్యంగా సూర్య నమస్కారాలు. నమస్కార ప్రియో భాను అభిషేక ప్రియో శివ అంటుంది వేదం. అంటే శివుడు అభిషేకం చేస్తే ఎంత ఆనందపడతాడో అదేవిధంగా సూర్యుడు నమస్కారం చేస్తే ఆనందిస్తాడు. సూర్యకిరణాలు శరీరానికి తాకే విధంగా చేసేటువంటి యోగాసనాలు మనసును శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుతాయి. అటువంటి రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆ సూర్య భగవాన్ని ఆరాధించి ఆ స్వామి అనుగ్రహం పొంది మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని పొందుతారని కోరుతున్నాం. స్వస్తి.